దేవుడితో పెట్టుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నా సరే దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ముందుకెళ్తున్నారంటే కొంచెం మారండాయా, బుద్ధి జ్ఞానంతో బతకండి. దేవుడిని దర్శించుకోవడం, దేవుడిని మొక్కుకోవడం కూడా తప్పుగా మాట్లాడుతున్నారంటే. పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు నడక మార్గంలో తిరుమలకు వెళ్లారు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే హిందువుల నుంచి సపోర్ట్ కోసము వాళ్ళ భార్యను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు ఇందులో? నీచులు నీచంగానే మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండక ఇప్పుడు ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్ళి దర్శించుకుని మొక్కు తీర్చుకుని, అయ్యా నా భర్త ఆరోగ్యం బాగుండాలని కోరుకోవడం కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి దరిద్రులు ఎక్కడైనా ఉంటారా రాష్ట్రంలో? ఏ కష్టాలు ఏ బాధలు లేనట్టు పవన్ కళ్యాణ్ పడి ఏడుతున్నారేంట్రా బాబు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులని. కొంచెం మారండాయా, బుద్ధి జ్ఞానంతో బతకండి. దేవుడిని దర్శించుకోవడం, దేవుడిని మొక్కుకోవడం కూడా తప్పుగా మాట్లాడుతున్నారంటే ఇంకా మీకంటే దరిద్రులు నీచులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరని అర్థం. అంటే సార్ ఇప్పుడనే కాదు, గతంలో వాళ్ళ కొడుక్కి ఫైర్ యాక్సిడెంట్లు అదైనప్పుడు అప్పుడు కూడా తననీలాలు ఇచ్చారు. అవును, అప్పుడు కూడా ఇదే మాట అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొడుకు కోసం, ఒకసారి భర్త కోసం ఇంత డ్రామాలు అవసరమా? హిందువుల నుంచి సపోర్ట్ కోసం ఇంకేమైనా చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. ఏంటి హిందువులు దేవుడిని మొక్కుకోవడం హిందువులు సపోర్ట్ ఏంటి? ఆయన చెప్పాడుగా నేను సనాతన హిందువునని. బుద్ధి జ్ఞానం లేని సన్నాసులారా, పవన్ కళ్యాణ్ హిందూయిజాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా ప్రేమించే ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకడే. అది పెట్టుకుండ్రా. ఇంకా నాశనం అయిపోయినా, మీ జీవితాలు నాశనం అయిపోయినా, దేవుడు అనుగ్రహించపోయినా, మీరు మీ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నా సరే దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ముందుకెళ్తున్నారంటే మీకు పతనం బాగా ఇంకా హీనమైన పతనం కోరుకుంటున్నారన్నమాట. దేవుడి విషయంలో ఎందుకురా బాబు రాజకీయం? లడ్డు విషయంలో చేశారు. అప్పుడు బిడ్డకి యాక్సిడెంట్ నుంచి ఆయన రక్షించబడితే దేవుణ్ణి మొక్కుకుంటే దానిలోనే ట్రోల్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాబు దానిలోనే ట్రోల్ చేస్తున్నారు. ఏం బతుకులాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా. డిప్యూటీ సీఎం భార్య మీరు పోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కొండపైకి, నడక మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి. ఓరి దరిద్రులారా, నడక మార్గాన్ని వెళ్ళేది సాంప్రదాయం. మొక్కుబడి నడిచి వస్తానని మొక్కుకుంటారు, 3 కత్తెర్లు ఇస్తానని మొక్కుకుంటారు. మన హిందూ సాంప్రదాయాల్లో అనేక రకాలైన మొక్కుబడులు ఉన్నాయి. ఆమె నడక మార్గాన్ని వస్తానని మొక్కుకుందేమో, అందుకు వెళ్ళిందిరా సన్నాసులారా. ఒక్కసారి ఆలోచించండి. మీరు దేవుడి పట్ల గౌరవం ఉన్న వాళ్ళైతే మీకు దేవుడి పట్ల ఎందుకు గౌరవం ఉంటుంది? మీరు వేరే మతంను ప్రేమించేటప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి దేవుడి పట్ల గౌరవం ఎందుకు ఉంటుంది? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో వాడుతున్నారు తప్ప నిజంగా ఇలా వెంకటేశ్వర స్వామి పట్ల నాటకాలు చేసి అపచారం చేసి నాశనం అయిపోయినోడు ఎవడైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకుల యొక్క వైఫ్లు కావచ్చు, లేకపోతే హస్బెండ్లు కావచ్చు, రాజకీయాల గురించి ఏదో ఒక దాని గురించి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము ఎప్పుడు కూడా రాజకీయాల గురించి కానీ వేరే వాళ్ళ గురించి అసలు మీడియా ముందుకే ఎక్కువగా రారు. అసలు ఆమె జస్ట్ ఇంట్లో మాత్రమే ఉంటూ ఉంటారు. సో అలాంటి ఆమెను కూడా బయటికి లాక్కొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి, మతాలకు ముడిపెట్టి ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మహాసాధ్వి ఆమె ఎక్కడో వేరే దేశంలో పుట్టినా ఈవేళ వచ్చి మన దేశ సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని, మన కట్టుబాట్లను ఆమె పాటిస్తూ నా భర్త ఇండియన్, నా భర్త హిందూ కాబట్టి ఆయన నమ్మకాన్ని నేను కూడా నమ్ముతాను ముందుకెళ్తున్నటువంటి మహాసాధ్వి అన్నా లెజినోవా గారు. ఆమె గురించి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఇంకా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి పతనం ఇంకా భయంకరంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి నాశనం ఇంకా ఎక్కువ భారీ ఎత్తులో ఉందన్నమాట. వాస్తవంగా రాజకీయాలు మాట్లాడండి అయ్యా. రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ని కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, దాని గురించి మాట్లాడండి. అన్నా లెజినోవా గారి గురించి, వారి బిడ్డ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి మాలాంటి వాళ్ళు ఆగ్రహానికి గురికాకండి. మేము దేవుడి ఆగ్రహమే కాదు, మా ఆగ్రహం కూడా మీరు చవి చూస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది. మీరు మారండి. మారకపోతే మీ పతనం అతి భయంకరంగా ఉంటుంది. దేవుడితో పెట్టుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.